నమస్కారం శ్రీశక్తి న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. నర్సాపురం మాజీ ఎంపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో వేధించిన కేసులో కీలక నిందితుడైన సిఐడి విశ్రాంత అదనపు ఏఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును విజయపాల్ ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా ఈ నెల 13న మొదటిసారి ఆయన్ను పోలీసులు విచారించారు. సరైన సమాధానాలు రాకపోవడంతో మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసులు ఇచ్చి పంపించారు. ఇంతలోనే విజయపాల్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత రోజే ఆయన్ను పోలీసులు విచారణకు పిలిచారు. సంచలన కేసు కావడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనే విషయమై రోజంతా ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 10:45 విజయపాల్ జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసు కార్యాలయం ప్రధాన ద్వారం నుంచి విచారణ చేపట్టే గెలాక్సీ కాంప్లెక్స్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్ పహారాలు విజయపాల్ను ఒక గదిలో ఉంచారు. భోజనం అనంతరం కూడా మరో 2 గంటల పాటు అధికారులు ఆయన్ని విచారించలేదు. సాయంత్రం 4 గంటల నుంచి ఎస్పీ దామోదర్ ఏకబిగిన 4 గంటల పాటు విజయపాల్ను సుదీర్ఘంగా విచారించారు. ఆయన నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. విజయపాల్ విచారణకు సహకరించడం లేదని ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు రాత్రి 9 గంటల సమయంలో ఎస్పీ ప్రకటించారు. రాత్రి 9 గంటల సమయంలో అరెస్టు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. అనంతరం పటిష్ట పోలీసు భద్రత మధ్య తాలూకా స్టేషన్కి తరలించారు. బుధవారం ఉదయం విజయపాల్కు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఎస్పీతో పాటు దర్శి, ఒంగోలు డీఎస్పీలు బి లక్ష్మీనారాయణ, రాయపాటి శ్రీనివాసరావు విచారించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే తబ్లిగ్ ఈజ్ తిమా కార్యక్రమానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈజ్ తిమా కార్యక్రమం వివరాలపై గోడపత్రిక ఆవిష్కరించి మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరంలోనే మార్కెట్ యార్డులో ఈజ్తిమా ఘనంగా నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. జనవరి 9, 10, 11 తేదీలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ముస్లిం సోదరులు ఈ పండుగ జరుపుకుంటున్నారని, ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముస్లిం సోదరుల అందరికీ అన్ని వసతులు కల్పించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 2 జిల్లాల నుంచి వచ్చే ముస్లిం సోదరులకు అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు సంబంధించి కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. 6 అధికారులతో కూడిన కమిటీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సంఘ నాయకులు కపిల్ బాషా, మత పెద్దలు మిక్యార్ బాషా, మహబుల్లా, హమీద్, జిలానీ, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పాండురంగారావు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇదివరకు 14-19లో మన మైనార్టీ సోదరులకి ఉండే ప్రాంతాలలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో అన్నీ కూడా మేము ఇదివరకు, ఇప్పుడు కపిల్ భాష చెప్పారు, 100 సార్లు చెప్పినా మీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఇదంతా రాజకీయాలు లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, అందరూ కలిసి ప్రోగ్రాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే కలిసిమెలిసి మీరంతా కూడా చేసుకుంటారో ఆ ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా మళ్ళీ ఆ పార్టీలు ఈ పార్టీలు వాళ్ళు ఎంత చేశారు, ఏ పార్టీ ఎంత చేసింది అనేది ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా తెలుసు. కాబట్టి మనము చేసిన పని పొద్దుగోకులు మీకు అన్నీ కూడా తెలిసినా కూడా మనం పొద్దుగోకులు చెప్పబడలే. నేను ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులు అవ్వచ్చు లేకపోతే మిగతా అవ్వచ్చు, ఏ ప్రాంతంలో ఏం చేయాలి ఒక చిత్తూరుతో పనిచేసాం. అప్పుడు ఉండే పరిస్థితుల్లో 2700 కోట్ల రూపాయలు ఒంగోలుకి కాన్స్టిట్యున్సీ వరకు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఏంటి అయ్యింది. ఒంగోలు అది వరకు
ఒక పల్లెటూరు లాగా ఉండే ఒంగోలుని మార్పు తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ రీతికి తీసుకొచ్చింది అప్పుడు ఉండే తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మన మైనార్టీస్ ఇబ్బంది పడుతున్నారని చెప్తే కూడా దానికి అప్పటికప్పుడు షాదీకారం చేశాను, మీ ఈద్గా చేశాను, కబరస్థాలు చేశాను. మీకు వెహికల్ లేదు, మోసుకెళ్ళాలంటే ఇబ్బంది అంటే అప్పటికప్పుడు వెహికల్ ఇచ్చాను. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తాం. మనం చేయాల్సిన ధర్మం ప్రకారంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పనిచేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈరోజు కూడా ఖచ్చితంగా మీకు 1,00,000 మంది వచ్చేటప్పుడు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలో మీరు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. దానికి ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి ఏ పనైనా కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కమిషనర్ కానీ మన పోలీస్ వాళ్ళు కానీ అదేవిధంగా అందరూ కూడా మీకు ఏం చెప్తే చేయడానికి మాత్రం ఖచ్చితంగా మేము ఉన్నాం. ప్రోగ్రామ్ మా భగవంతుడి దయ వల్ల అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు జరగదు. మీకు అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్నీ నోట్ చేసుకొని మీకు ఏం కావాలో చెప్పండి. ఆ కమిటీ ఫాలోఅప్ చేస్తారు. వాళ్ళు కూడా కార్పొరేషన్ నుంచి ఒక మనిషిని పెడతారు. మీకు ఆ మనిషి ఏది కావాలో మంచినీళ్ళు కానీ క్లీనింగ్ కానీ ఏది ఉన్నా కూడా మీకు అన్నీ కూడా కార్పొరేషన్లో చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఆ రోజు వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ నియమాలు కూడా మనం చేసే పని పక్కన పబ్లిక్ ఇబ్బంది రాకూడదు. పబ్లిక్ బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టుకోవటం, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకోవటం, ఇలాంటి సిస్టమ్ కాకుండా దానికి ఒకసారి ట్రాఫిక్ తోటి కానీ కమిటీ మాట్లాడుకుంటే ఎక్కడ మీకు పార్కింగ్ ఉంటుంది, ఎక్కడ మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఫాస్ట్గా వెహికల్స్ వెళ్ళకుండా బార్గేట్స్ పెట్టుకోవటం, చిన్నగా వెళ్ళేటట్టు ఉండటం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చూస్తారు. ఏదైతే ఇవన్నీ ఉన్నాయో పైన నేను కూడా మానిటరింగ్ చేసుకుంటా. మీరు నాకు కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా నాకు కూడా చెప్పండి. వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు, మనం మాట్లాడిందంతా కూడా విన్నారు. కాబట్టి మీరు కమిటీ వాళ్ళు పోయి మీరు మాట్లాడుకున్నారు అంటే తప్పకుండా కూడా మీకు స్పందిస్తారు. రేపు నుంచే పనులు మొదలు పెట్టుకోండి. ఖచ్చితంగా మా సపోర్ట్ తెలియజేస్తాను. కాబట్టి ఒక మంచి కార్యక్రమం అలా పెట్టుకున్నారు. ఆ భగవంతుడు అలా దయ వల్ల అంతా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. మా సహాయం మా ఎప్పుడు కూడా మీకు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ తప్పకుండా మీకు కావాల్సిన పనులు మేము చేసి పెడతామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ అట్లాగే మీకు ఆ రోజు 9, 10, 11 తారీఖుల్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సప్లైకి సంబంధించి ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేసేదానికి అన్ని రకాల మా అధికారులతో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేటట్టుగా మేము సహకరిస్తామని తెలియజేస్తాం. జనవరి 9, 10, 11వ తేదీల్లో పెద్ద ఎత్తున 2 జిల్లాల తరఫున ఈ కార్యక్రమాన్ని ఈ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించవలసిందిగా మత పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు మేము గౌరవనీయులు శాసనసభ సభ్యులు దామచల జనార్దన్ రావు గారిని కలవటం, వారు వెంటనే దీనికి పర్మిషన్ ఇచ్చి ఏదైతే మీకు ఏ ఏర్పాట్లు అయితే కావాలో అవన్నీ తన ద్వారా చేపిస్తారని, అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా సహకరించాలని కోరుతుంది. దానికి మనందరూ చప్పట్ల రూపంలో జనార్దన్ గారికి కృతజ్ఞతలు. ఏదైతే మన మొదటి నుంచి కూడా మన ముస్లిం ప్రజలన్న మన జాతన్న ప్రత్యేక అభిమానం ఉన్నటువంటి దామచల జనార్దన్ గారిని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏళ్ల తరబడి ముస్లింల చిరకాల వాంఛమైనటువంటి ముస్లింల యొక్క ఆశ ఇదైనటువంటి షాదీ ఖానాను సొంత అప్పటికప్పుడు ప్రభుత్వం చేత 2 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసినటువంటి దామచల జనార్దన్ గారికి సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మనమంతా రంజాన్ పండుగ అప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంది. రంజాన్ మాసంలో పండుగ కోసం వచ్చి ఈద్గా కోసం 38 లక్షల రూపాయలు చేసి ఫ్లోరింగ్ అంతా చేపించింది. అందులో జనార్దన్ గారికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు వారికి కేటాయించిన విధులన్నీ చిత్తశుద్ధితో సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. అదేవిధంగా డివిజన్లలో మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరును సంబంధిత సబ్ కలెక్టర్ ఆర్డీఓలు పర్యవేక్షించాలన్నారు. ప్రకాశం భవన్ నుంచి జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో పలు అంశాలపై వీడియో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం, ఇతర అంశాలకు సంబంధించి గ్రామస్థాయి సిబ్బంది ఇచ్చిన నివేదికలు తహసీల్దారు, మండల స్థాయి నివేదికలు సబ్ కలెక్టర్, ఆర్డీఓలు క్షుణ్ణంగా పరిశీలించాలని
కలెక్టర్ అన్నారు. మీకోసం మధ్యలో దాదాపు 90% రెవెన్యూ సమస్యలే ఉన్నందున వాటిని పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలన్నారు. అర్జీలు నిర్దిష్ట గడువులో పరిష్కరించి అర్జీదారులకు ఎండర్స్మెంట్ ఇవ్వాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్, రివ్యూ పిటిషన్లు సకాలంలో దాఖలు చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు చేసిన తప్పులకు తాను కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో సర్వే, రెవెన్యూ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటికి సంబంధించిన డేటా పక్కాగా నిర్వహించాలన్నారు. పొలాలకు వాటర్ ట్యాక్స్ మాడ్యూల్ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సాగునీటి సంఘాలకు ఎన్నికల నేపథ్యంలో స్థానిక పరిస్థితులను ఏ విధంగా పరిగణలోనికి తీసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలనే అంశాలపై వివరించారు. డిఆర్ఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వరరావు, సర్వశాఖ ఏడీ గౌస్ బాషా, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. సో ఇప్పుడు స్టేట్ నుంచి వారు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ కూడా కంప్లైంట్స్ పెండింగ్ ఇవి అన్ని కూడా ఆన్లైన్ కాబట్టి ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయవచ్చు, ఓపెన్ చేసి చూస్తున్నారు. ఏ డిస్ట్రిక్ట్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు, రెడ్రెసల్ చేయడానికి ఇనిషియేట్ చేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎస్ఎల్ఏ, ఎంత పర్సంటేజ్ విత్ ఇన్ ఎ వీక్ దే ఆర్ ఇనిషియేటింగ్, ఆర్ లాస్ట్ వీక్ అంటే ఎస్ఎల్ఏ పీరియడ్ కంప్లీట్ అయిపోయే టైంలో ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు వరకు అంత డీటెయిల్డ్గా రిపోర్ట్ అనేది వస్తుంది. దానికి మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ దే ఆర్ ర్యాంకింగ్ ద డిస్ట్రిక్ట్స్. సో ఈ రోజు అయితే ఐ డోంట్ నో హౌ మెనీ ఆడియోస్ హావ్ అటెండెడ్ ది సిసిఎల్ఏ గారు వీసీ. నేరుగా ఆడియోస్ని కూడా రివ్యూ చేయడం ఈరోజు జరిగింది. మిగతా కేసెస్ కూడా ఏ కేసెస్ ఉన్నాయి. సో అందరూ తహసీల్దార్స్ ఇప్పుడు మీకున్న విత్ ఇన్ ఎస్ఎల్ఏలో ఉన్న కేసెస్, బట్ మీరు ఇప్పుడు ఈ రోజే రైట్ ఆఫ్టర్ దిస్ బీసీ ఒక్కసారి ఓపెన్ చేసి కేసెస్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చదువుతారు, గ్రూప్ చేస్తారు. ఏ కేసెస్ మీకు ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ సంబంధించినవి, ఏ కేసెస్ ఆర్ఆర్ కేసెస్ ఉన్నవి, దాంట్లో మ్యూటేషన్ కేసెస్ ఆర్ పట్టదారు పాస్బుక్ ఇష్యూ చేయడానికి ఉన్న కేసెస్ ఎన్ని ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ఏ కేటగిరీలో మీకున్న 84 కేసెస్ ఉన్నాయి. ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బాధ్యత అని, అలా ఎత్తి చూపడం తప్పు ఎలా అవుతుందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పెద్దారవీడి స్టేషన్లో ఎమ్మెల్యే చంద్రశేఖర్పై మరో కేసు నమోదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు 41A నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్పై 5 కేసులు నమోదై ఉన్నాయి. ఇలాంటి కేసులు పెట్టి ప్రభుత్వం ఏమి సాధిస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై కేసులు పెట్టే సంఘటనలను ప్రజలు ఎలా హర్షిస్తారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా అవినీతిని ఎండగట్టే విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. మరొక కేసు తీసుకొని పెదారవీడు మండలం ఎస్ఐ గారు వచ్చారు. ఎలక్షన్ సమయంలో ఆ కేసును నమోదు చేసినట్టుగా దానికి సంబంధించిన 41A నోటీస్ ఇచ్చేసి వెళ్లారు. మొన్న ఒక 5 కేసులు, ఇదొక కేసు, 6వ కేసు. మళ్ళీ దోర్నాల్ ఎస్ఐ గారు కూడా కాల్ చేశారు. వారు కూడా ఏదో 41A నోటీస్ పంపిస్తున్నానని చెప్పారు. వారికి నోటీస్ కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నాను. 2 రోజుల క్రితం కూడా వీరందరూ కాల్స్ చేశారు. కాన్స్టిట్యున్సీకి వస్తే తీసుకొచ్చిస్తామని. ఇవాళ రావడం జరిగింది. వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు. ఇది ఏ రకమైనటువంటి విధానం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం అనేది ప్రజాస్వామ్యం యొక్క హక్కు. అది మా యొక్క బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బాధ్యత. మా బాధ్యత మేము చెయ్యకపోతే తప్పు అవుతుంది తప్ప చేస్తే తప్పెట్లవుతుంది. ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొకరు, కాంగ్రెస్ తరఫున మరొకరు, బీఎస్పీ తరఫున మరొకరు అనేక మంది అభ్యర్థులుగా పోటీ చేశారు. మరి ఎవరికీ లేని విధంగా, ఎవరి మీద లేని విధంగా ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నట్టు? దీనివల్ల మీరు సాధించేదేంటి? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేని అపహాస్యం చేయడం మీ యొక్క సిద్ధాంతం, విధానమా? ఇది మీ హుందాతనమా? ఇది నిజంగా ప్రజలు హర్షించేటటువంటి విషయమా? ఒక్కసారి
కూటమి ప్రభుత్వం గమనించుకోవాలి. గతంలో చెప్పిన విధంగా మరొకసారి మీకు ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు అని మీకు తెలియపరుస్తూ, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మీ తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో మంచినీళ్లు సప్లై చేసేటటువంటి మీ తెలుగుదేశం అభ్యర్థి, మీ తెలుగుదేశం నాయకుడు ట్యాంకర్లో విషాన్ని కలిపారు. ఎన్ని కేసులు పెట్టారు? ఉచితంగా సప్లై చేసే మంచినీటి ట్యాంకర్లలో విషాన్ని కలిపితే ఎన్ని కేసులు పెట్టారు? ఎవరైతే ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారో తన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి విపరీతంగా కొట్టారు. కొట్టించింది ఎవరు? ఏంటి అతను చేసిన పాపం? ఉచితంగా మంచినీళ్లు తోలడం పాపమా? మీ తెలుగుదేశం కార్యకర్త ఎన్టీ రామారావు గారి బొమ్మకు ఉరేసుకోవడానికి రోడ్డు మీదకు వచ్చి ఉరేసుకోబోయారు. ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు? వీటన్నిటి కారణం అవుతున్నటువంటి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారా? కేసులు కడుతున్నారా? ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా యువతకు ఉద్యోగాలు ఇప్పించి మంచి భవిష్యత్తు చూపించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ దిశగా జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు అవకాశం కల్పించేందుకు మార్కాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. మాగుంట కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఎంపీ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు మా తనయుడు రాఘవరెడ్డి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగ అవకాశాల కల్పనకు అనువైన పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పే దిశగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఇటీవల విదేశాల్లో పర్యటించి పెద్ద సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలాలని, పరిశ్రమలు నెలకొల్పే విధంగా రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని అన్నారు. మార్కాపురం పట్టణంలో ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసే మెగా జాబ్ మేళాలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు 100 వరకు పాల్గొంటున్నాయని తెలిపారు. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా చేపట్టడం జరిగిందని అన్నారు. మార్కాపురానికి ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగం అనేది భారతదేశంలో ఒక వ్యాధి లాంటిది అయిపోయింది. ఆ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇప్పించాలి, యువతకి భవిష్యత్తు చూపించాలి అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఏర్పరుస్తామని చెప్పిన తర్వాత మా యువ మంత్రి, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ రకరకాలుగా అన్ని విధాలుగా ఏ పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో దేశంలో నలుమూలల ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలుసుకోవటం. ఈ మధ్య మంత్రివర్యులు లోకేష్ గారు అయితే అమెరికా పర్యటన కూడా సాగించి అక్కడి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో అన్ని దగ్గరలో కూడా ఈ పరిశ్రమలు కూడా స్థాపింపజేసి నిరుద్యోగం అనేది పారదోలాలనే ఉద్దేశంలో ఉన్న ఈ సమయంలో మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన సూచనల మీదట మార్కాపురం పట్టణంలో ఒక పెద్ద మెగా జాబ్ మేళా అనేది కార్యక్రమాన్ని నవంబర్ 28వ తారీఖున ఏర్పరుస్తూ ఉన్నారు. అక్కడ ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు వాళ్ళు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకోవటం. అందులో ప్రముఖమైన కంపెనీలు కూడా టెక్ మహేంద్ర, టాటా, అమర్ రాజా బ్యాటరీస్, పేటిఎం, ఆరోబింద ఫార్మో, అదానీ విస్, డైకిన్, ఇసుజు, హీరో, బ్లూ స్టార్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి వచ్చి అక్కడ ఈ వీళ్ళనందరినీ కూడా నిరుద్యోగులైన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తలపెట్టి ఆ రోజు సెలక్షన్ అనేది వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. దాదాపు 5,000 ఉద్యోగాలు అనేది కూడా వారు 5,000 మంది వరకు కూడా ఎంపిక చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో
దేశంలో ఉన్న పలు కంపెనీలన్నీ కూడా మార్కాపురంకు రావటం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఇది దీనికి వెబ్సైట్ ఒకటి ఉంది, magunta.in అని. దాంట్లో అయితే అన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి, ఒక QR కోడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ చేయాలనేది ఈ కొత్తగా ఇప్పుడు మన యూత్ వారందరికీ కూడా వారికి తెలిసిందే. ఇవన్నీ కూడా డెఫినెట్గా మార్కాపురంకి అందరూ కూడా వస్తే ఇది సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. ఇది మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారు ప్రత్యేక దృష్టితో కూడా చూస్తూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని షార్ప్ ఇండియా అనేది వారు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వారైతే వీటిలో కూడా చాలా అనుభవం ఉన్నది. ఈ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి సెలక్షన్ చేసేది. ఇది అందరినీ కూడా నేను నిరుద్యోగంలో ఉన్న యువకులందరూ కూడా కోరుకునేది ఏమిటంటే, దయచేసి మార్కాపురం పట్టణంలో ఆ రోజు జరగబోతున్న మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీరు ఆ అదృష్టాన్ని కూడా మీరు దక్కించుకుంటారని మాగుంట కుటుంబం తర్వాత నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను. యేసు ప్రభువు అనుసరించిన దయా కరుణను ప్రతి ఒక్కరూ అలవర్చుకొని యేసు ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన నాయకుడు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్డు చర్చి సెంటర్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ను రవిశంకర్ కట్ చేసి దైవజనులకు సంఘస్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, దీన్ని నిర్వహించిన నిర్వాహకులకు రవిశంకర్ అభినందనలు తెలిపారు. యేసు ప్రభు ద్వారా అందరికీ సేవ చేసే లక్షణం అలవర్చుకోవాలన్నారు. పేదలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చప్పిడి రవిశంకర్, జనసేన నాయకులు జడ తిమోతి, కాకుమాను యేసు, పి యోహవాన్, జై కుమార్, పాస్టర్ ధనరాజ్, సామేలు తదితరులు పాల్గొన్నారు. ఈ అందరూ సెమీ క్రిస్మస్ అనగానే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా మేము కూడా వస్తామని మన ప్రోగ్రామ్కి అని చెప్పి ఎంతో ఆనందంగా పడ్డారు. రవిశంకర్ అనే వ్యక్తి చాలా కష్టపడి ఈ పోరాట సమితిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు అంబేద్కర్ గారు ఈరోజు చాలా హక్కుల గురించి ఈరోజు రాసిన ఫస్ట్ డే. అదే రోజున మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి మనకి హక్కు కల్పించడానికి మీ అందరికీ ఎంతో మంచి చేశారు. అన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని కారణాలు. అవన్నిటికీ అదే రోజు మంచి రోజు గుర్తుపెట్టుకొని రవిశంకర్ గారు ముందు ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమం అనేది పేదలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నారు. అన్ని రకాల చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ దగ్గరుండి ఆనందంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కమిటీ మొత్తం ఆ కమిటీ చాలామంది ఉన్నారండి, చాలా పెద్దలు. వీళ్ళందరూ మంచి అభిప్రాయంగా వాళ్ళ ఆనందం కోరుతూ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తను ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది మనం ఎప్పుడూ ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ అనేది చాలా మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 10 మందికి సహాయం చేయడం అనేది, ఆ మోటివ్ని మనం నడిపించడం అనేది, అది ఆచరణ చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఆ ఆచరణ చేయడం అనేది ఒక మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటేనే చేయగలరు, కానీ అందరికీ చేయాలంటే చేయలేరండి. చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, అన్ని మంచి జరగాలి. మా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఈరోజు చాలా మంచిగా ప్రతి ఒక్కరితో ఉంటున్నారు. అలాంటి మంచి టైంలో మనందరం మంచి జరగాలని చెప్పి ఆయన ద్వారా కూడా మనందరికి మంచి జరగాలని, ఏదో కార్యక్రమం జరగాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఆ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరూ ఇంకొకసారి రవిశంకర్ గారిని వీళ్ళ కమిటీని వీళ్ళందరూ ఆశ్రయించాలని చెప్పి నా కోరిక. ధన్యవాదాలు. శ్రీ కంది రవిశంకర్ అన్న గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా వాక్య పరిచయం చేసిన జేఎంబి సంఘ పాస్టర్ డి ఆషిఫ్ పాల్ గారికి మా వందనాలు. ఇక్కడికి వచ్చిన మనతో పాటు పెద్దలు రాజకీయ నాయకులందరికీ పేరు పేరున
మా కృతజ్ఞతలు. మీ అందరికీ మా వందనాలు. ఈ చివరి ఘట్టంకి వచ్చేసాం. అన్నగారు మన మధ్యలో సందేశం చెప్పి తర్వాత కేక్ కటింగ్ చేస్తాం. తదనంతరం వస్త్రాల పంపిణీ, అదేవిధంగా ఇక్కడ ప్రేమిందు కూడా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ప్రేమిందు తిని వెళ్ళాలని చెప్పేసి, వస్త్రాలు కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడనే యేసుక్రీస్తు కృప, ఆదరణ కృపల పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము రాత్రి కాలం ఇక్కడ చేరిన ప్రతి ఒక్క ప్రేమికుడు, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన చెప్పటి రవిశంకర్ గారికి, వారి బృందములకు, అదే రీతిగా అధికుడు గారు వచ్చిన తండ్రి రవిశంకర్ గారికి, వారి నాయకత్వములకు సదాకాలము తోడే ఆశీర్వదించి బలపరచు. ఇక్కడికి లైన్ మహిళలను ఆర్థిక అభివృద్ధి చెందే దిశగా మెప్మా అర్బన్ మార్కెట్ పనిచేస్తుందని మెప్మా పీడీ తేల రవికుమార్ అన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో మెప్మా అర్బన్ మార్కెట్ను గత 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ సాంబశివరావులు సందర్శించి మీడియాతో మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు యూనియన్ బ్యాంకు కూడా ఎక్కువగా మహిళా సంఘాలతో PM స్వానిధి, మహిళా స్వాభిమానులు ప్రోత్సాహాలు అందిస్తున్నామని, ఈ అర్బన్ మార్కెట్లో ఎక్కువగా యూనియన్ బ్యాంక్ ఆర్థిక ప్రోత్సాహం అందించిన వారు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ప్రజలు ఈ మార్కెట్లను సందర్శించి అక్కడ వస్తువులను కొనుగోలు చేసి ఆర్థికంగా ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ కల్పన, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అట్లాగే మా మిషన్ డైరెక్టర్ గారు ఈ మా డోక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులన్నిటికీ కూడా మార్కెటింగ్ యాక్సెస్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ముందు అర్బన్ మార్కెట్లు అని చెప్పి ప్రతి అర్బన్లో కూడా 2 రోజుల పాటు వాళ్ళు చేస్తున్న ఉత్పత్తులు తీసుకొచ్చి మరి కస్టమర్స్కి నాణ్యమైన వస్తువుల్ని తక్కువ ధరలకి, సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలనేటువంటి విధానంలో మనం అర్బన్ మార్కెట్లను కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి వారి యొక్క ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో కూడా అమ్ముకునే విధంగా ONDC అని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ద్వారా కూడా మరి అమ్మే విధంగా చేసుకుంటూ ఉన్నాం. మరొక వైపు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లాంటివి కూడా ఇచ్చి మరింత క్వాలిటేటివ్గా MSME తరహాలో వాళ్ళ ఉత్పత్తులు ఉండే విధంగా జరుగుతూ ఉంది. మరి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈరోజు మరి డిప్యూటీ రీజనల్ హెడ్ అలాగే చీఫ్ మేనేజర్ గారు వచ్చున్నారు ఇక్కడికి. వారు కూడా మనకు గ్రూపులకి ఇతోధికంగా ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు, బ్యాంక్ రుణాలు ఇస్తున్నారు. సో అందువలన వాడిని ప్రోత్సహించాలని ఈ టౌన్లో ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. నేను 26, ఈరోజు 27 2 రోజుల పాటు ఇక్కడ ఈ అర్బన్ మార్కెట్ నిర్వహించబడుతుంది. మేము మహిళలను వాళ్ళని ఆర్థికంగా ఉత్తేజపరచడం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SHG లోన్స్తో పాటు PM స్వానిధి లోన్స్ అండ్ పెద్ద ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉంటే ముందుకొచ్చి చేసుకోవడానికి యూనియన్ నారీ శక్తి అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏమిటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఛార్జెస్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది. మా యూనియన్ బ్యాంక్ యొక్క మా MD అండ్ CEO గారు కూడా ఒక మహిళ. ఆమె జాయిన్ అయిన తర్వాత మహిళలను ఆర్థికంగా ఉత్తేజపరచడం కోసం, వాళ్ళని ఆర్థికంగా బలపరచడం కోసం మహిళలకు ప్రత్యేకమైన స్కీమ్స్ చాలా పెట్టాము. దానిలో భాగంగా మేము ఈ మా రీజనల్ ఆఫీస్లో ఉన్న ఈ పరిధిలో ఉన్న ఈ యొక్క మహిళలందరికీ SHG గ్రూప్స్కి వాళ్ళ SHG ఎన్హాన్స్మెంట్తో పాటు వాళ్ళకి ఏమైనా ఆర్థిక అవసరాలు, వాళ్ళ బిజినెస్ల కోసం యూనియన్ నారీ శక్తి, PM స్వానిధి ఇలా రకరకాల స్కీమ్లను మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు బెనిఫిట్ పొందిన కస్టమర్ చాలామంది ఉన్నారు. ఇవాళ మేము ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టాల్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ప్రోత్సాహంతో నడిపబడేటువంటివి. వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్లో ఇంకా ముందుకెళ్లాలని, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మన బ్యాంక్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ మహిళలకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్తో ఇవ్వడం జరిగింది. మరియు అంతకంటే గొప్ప ఇది విషయం ఏంటంటే డిజిటల్ జర్నీ, ప్రతి లోను కూడా మన బ్యాంక్లో డిజిటల్ జర్నీ ద్వారా జరుగుతుందండి. కస్టమరు మహిళ బ్రాంచ్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి లోన్ తీసుకునే కంటే ఒక లింక్ ద్వారా వాళ్ళు ఆ డిజిటల్గా వాళ్ళు ఆ జర్నీ పూర్తి చేసినట్లయితే డైరెక్ట్గా ఎస్బీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇటీవల వచ్చిన విశ్వకర్మ లోన్లు కూడా మన రీజన్లో చాలా అందరూ డిజిటల్ జర్నీలోకి తీసుకొచ్చాము. డిజిటల్ ద్వారా కస్టమరు బ్రాంచ్కి విజిట్ చేయకుండా వాళ్ళ షాప్లో నుంచే లోను ఏర్పాటు చేసేలాగా మనం ఇప్పుడు చేయడం జరుగుతుంది. అవి మన ఒంగోలు రీజనల్ ఆఫీస్ చాలా బాగా ప్రోత్సహించి నెంబర్లు బాగా పెంచుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అందరినీ ఈ అవకాశం వినియోగించుకొని ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎస్బీఐ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మన్మయ్ పండాబ్ అన్నారు. ఎస్బీఐ ఒంగోలు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో ఖాతాదారులు అధికారులతో పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సదస్సు నిర్వహించారు. ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గుణేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు. బ్యాంక్ అందజేస్తున్న వివిధ పథకాలు, అందుబాటులోనికి తీసుకువచ్చిన ఆధునిక సాంకేతిక వసతులు, సైబర్ క్రైమ్, ఖాతాదారుల హక్కులు, ఫిర్యాదుల పరిష్కారం, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై పవర్ పాయింట్ ద్వారా వివరించి ఖాతాదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఏసిపిసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పిటి వెంకట్రావు, చీఫ్ మేనేజర్లు కె హారతి, ఎల్వివి నాగేశ్వరరావు, వేదం రాజేష్ బాబు, హెచ్ఆర్ మేనేజర్ నల్నీకాంత్, కె జానకి రామయ్య, చీఫ్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు పి వీరయ్య, కె రామారావు, భవానీ శంకర్ పాత్రో, వివేక్ వేమజాల శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, గుంటూరు ఏఓ రామకృష్ణ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. Whatever the deficiencies we have and getting the feedback from customers also. I will give you some prospects, whatever digital front, what the our bank is offering. I will just discuss few of them. There is a platform called YONO platform. I think all of you may be aware of. There is a YONO platform. You only need one. That is what is YONO. ఈ సందర్భంగా మేము మా టాప్ మేనేజ్మెంట్ రైట్ ఫ్రమ్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఏవైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ మెసేజ్లు పంపడం జరిగింది. అవన్నీ కూడా మా కస్టమర్స్ అందరికీ వినిపిస్తాము. రకరకాల ఫ్రాడ్స్ డిజిటల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయో, లైక్ ఫిషింగ్ కానీ, డిజిటల్ అరెస్టులు కానీ రకరకాలు ఈ మధ్యన జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి మా కస్టమర్స్కి అవగాహన కల్పించడము, ప్లస్ వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా జాగ్రత్తలు పొందుపరచడం, మా సర్వీసెస్ రెండర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటాము మెయిన్ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతా ప్రెజెంటేషన్స్ మేము చేస్తూ ఎక్స్ప్లెయిన్ మా కస్టమర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ప్రకృతి నిర్ధారణపై అవగాహన కల్పించడానికి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మజాతి తెలిపారు. ఈ నెల 26 నుంచి మొదలైన మాసోత్సవాలు డిసెంబర్ 25వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా జాతీయ స్థాయిలో 1 కోటి మందికి పైగా వ్యక్తులు ప్రకృతిని అంచనా వేయడానికి పనిచేస్తారన్నారు. ప్రచారంలో ఆయుర్వేద కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారన్నారు. పాఠశాలల్లో కళారూపాలు, వీధి నాటకాల ద్వారా ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను వివరిస్తారన్నారు. డిసెంబర్ 4, 9, 13, 18, 23 తేదీలలో ఆరోగ్య శిబిరాలు, ప్రదర్శనలు జరుగుతాయన్నారు. మన ఆయుష్ శాఖ తరఫున దేశం మొత్తం మీద కూడా మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు మొన్న ఆయుర్వేద డే ఒకటి జరిగింది. ఆ రోజున మోడీ గారి సంకల్పం మేరకు ఈ దేశం మొత్తం మీద అందరికీ కూడా ఈ ప్రకృతి పరీక్ష అనేది వంటిది జరపాలి అనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారు. దాని ప్రకారం ఈ నెల 26వ తారీఖు అంటే ఈ రోజు మొదలుకొని డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజు వరకు ఈ నెల మొత్తం మీద మన దేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రకృతి పరీక్ష అనేటువంటి జరుగుతుంది.
ఇది ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు ఈ ప్రకృతి పరీక్ష అంటే నాడీ పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా నాడీ ద్వారా మన ప్రకృతి ఏంటైంది, ప్రతి మనిషికి ఒక నేచర్, ఎవరి ఇండివిజువల్ నేచర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి ఇండివిజువల్ నేచర్ని బట్టి వాళ్ళ ప్రకృతి నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా నాడీ ద్వారా నిర్ణయిస్తారు. అది ఆయుర్వేద వైద్యులు ఈ నాడీ పరీక్షలో ముఖ్యంగా నిష్ణాతులుగా ఉంటారు కాబట్టి మెయిన్గా ఆయుర్వేద వైద్యుల ద్వారా ఈ ప్రోగ్రాం దేశం మొత్తం మీద జరగాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేశారు. అది మన స్టేట్లో ఆయుష్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన స్టేట్లో కూడా ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మెయిన్గా ఈరోజు మొదలుకొని ర్యాలీసు జరుగుతాయి. ప్రతి స్టేట్ మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలో కూడా మన ఆయుర్వేద వైద్యులు పనిచేసేటువంటి ప్రతి చోట కూడా ర్యాలీస్ కండక్ట్ చేసి ఆ ర్యాలీస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు జనాలందరికీ కూడా. ఈ ప్రకృతి పరీక్ష ద్వారా ఎట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి వాళ్ళకి ఒక యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ప్రకృతి పరీక్ష దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ అని ఒక యాప్ ఇస్తున్నారు. ఆ యాప్ ప్రతి వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళ ఫోన్లోనూ యాప్ డౌన్లోడ్ చేయించి మెయిన్గా మన మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా చేసేది ఆ యాప్ ద్వారా వాళ్ళు ఒక క్వశ్చనీర్ ఇస్తారు. దాంట్లో ప్రతిదీ పాయింట్ వైజ్గా ఫిల్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా వాళ్ళ ప్రకృతి ఏంటైంది నిర్ణయించబడుతుంది. ఆ ప్రకృతిని బట్టి వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి, ఆరోగ్యం ఎట్లా పరిరక్షించుకోవాలి, జీవన శైలి ఏ విధంగా ఉండాలి, ఆయుర్వేద జీవన శైలి ప్రకారం వాళ్ళు ఎట్లా ఫాలో అయితే రోగనిరోధక శక్తి పెంచుకొని రోగాలు రాకుండా, ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో ఆ విధంగా రోగాల బారిన పడకుండా తమని తాము రక్షించుకునే విధంగా వాళ్ళ ప్రకృతి ఏంటైంది చెప్తారన్నమాట. ఒంగోలు గాంధీరోడ్లోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు వ్రతకథను తెలియజేస్తూ వారిచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నైమిషారణ్యము అనేటువంటి వనప్రాంతమందు భగవంతుడిని మరి సాక్షి ఇక్కడికి రావాల్సినటువంటి దేవతలు ఎవరయ్యా అంటే మంత్ర పుష్పం సమర్పయామి. పాదాల దగ్గర వేసుకొని మీ దగ్గర మీ యొక్క ఉత్తరీయానికి అక్షంతలు వేసి పట్టణంలో గాంధీ రోడ్ లో ఈ యొక్క స్వామివారి అనంత కోదండరామస్వామి వారి యొక్క దేవాలయం ఎందుకంటే అందరంతో యజమానులు చేసేటువంటి కలాపం ఒకలా ఉంటుంది కాబట్టి దీన్ని సామూహిక వ్రతములు అంటారు. అందులో పూజతో పుణ్యాహ రచనతో దిగ్దేవతలతో నవగ్రహ దేవతలతో ఆరాధన చేసి ఆ స్వామిని ప్రసన్నం చేసుకున్నాము. కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న కార్తీక మాస అభిషేక కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి డ్రై ఫ్రూట్స్తో అభిషేకం జరిపించారు. అనంతరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని అర్చక స్వామి రామకృష్ణ శాస్త్రి నిర్వహించారు. మహిళా భక్తులు స్వామివారికి కార్తీక జ్యోతులు వెలిగించి పూజలు జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది స్వామికి పంచామృతాభిషేకం చేస్తారు.
కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమం విజయవంతం చేసిన కమ్మ సోదర సోదరీమణులకు హాజరైన వారికి సంఘం తరపున కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. వనభోజన కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా కమ్మ సేవా సంఘం కమిటీ సక్సెస్ మీట్ నిర్వహించింది. అతి తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి కార్యక్రమానికి హాజరై తమ ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, వివిధ జిల్లాల నుంచి హాజరైన కమ్మ సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, చిడిపోతు వెంకటేశ్వర్లు, నాగబోయిన భాస్కర్ రావు, మండవ మురళీకృష్ణ, అలా హనుమంతరావు, పావులూరి బాపయ్య చౌదరి, వడ్లమూడి లింగయ్య, అబ్బూరి నవీన్, వడ్లమూడి వెంకట సుజాత, లింగంగుంట సాయి వెంకటేష్, కంచర్ల వెంకట నారాయణ, గార్లపాటి శ్రీనివాసరావు, రావుల పద్మజ, కోటపాటి కాశీరావు, కాటగడ్డ రఘుపతి, బెల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మొన్న 24వ తారీఖు జరిగిన కమ్మవారి వనభోజన మహోత్సవానికి భారీగా వివిధ ప్రాంతాల నుండి అశేష కమ్మ సోదరులు సోదరిమణులు హాజరయ్యారు. విజయం చేకూర్చారు. అలాగే ఆ సభకి చేసిన మన గౌరవ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారికి మా ధన్యవాదములు. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే షార్ట్ టైంలో చాలా తక్కువ, ఒక 5 రోజుల్లోనే మేము ప్రోగ్రాం డిజైన్ చేసి సుమారు 8,000 మంది హాజరయ్యారు ఈ వనభోజనాలకి. బాగా మాకు చాలా ఆనందంగా ఉండి మమ్మల్ని ఇలాగే మా వెనకాల ప్రోత్సహించి మమ్మల్ని నడిపిస్తారని కమ్మ సోదరి సోదరుడికి మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే కమిటీ వారి చిన్న విజయోత్సవంలాగే వాళ్ళ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఈ సభ్యత కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు కూడా చర్చించడం జరిగింది. మేము చిన్న మెసేజ్ వీడియో పెట్టగానే అక్కడ విచ్చేసిన కమ్మ సోదరీమణులకు, అలాగే ఇతర కమ్మ నాయకులకు, ఇతర జిల్లాల ఇతర స్టేట్ల నుంచి వచ్చిన కమ్మ పెద్దలకు మా కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కమ్మవారి సేవా సంఘం ద్వారా కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశేషంగా కమ్మ సోదరీమణులందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా మా సంఘం ద్వారా ఎవరైనా సరే దాతలు మాకు ఇచ్చేటటువంటి విరాళాలు కానివ్వండి, సభ్యత్వ రుసుము కానివ్వండి, వాటన్నిటినీ పారదర్శకంగా కమ్మ జనాభ్యుదయం కోసం, పేద బలహీన వర్గాల పిల్లల చదువు సంధ్యల కోసం ఉపయోగిస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. ఈ ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం తరపున తలపెట్టినటువంటి కమ్మ వనభోజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క కమ్మ సోదరునికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని, వాటన్నిటికి కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చినటువంటి అతిథులకు కానీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పిలవంగానే వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా దామచర్ల సత్య గారికి, గెరటయ్య గారికి, లంకా దినకర్ గారికి, ఇంకా చుండూరు రవిబాబు, అందరూ వచ్చినటువంటి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహకారం మాకు ఇలాగే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మానవులందరికీ భగవద్గీత పుస్తకావిష్కరణ కార్యక్రమం బల్లికురవ మండలం కొప్పెరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఎస్ఐ జీవి చౌదరి భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ రావినూతుల రామకృష్ణ, దాస సాహిత్య ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, పాఠశాల పూర్వ విద్యా కమిటీ చైర్మన్ దమ్ము అంజయ్య, హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, మీరు గుర్తించాలా, అది చాలా అదృష్టంగా భావించాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అభి వచ్చాడా? రైట్. 10th క్లాస్ విద్యార్థులు ఒకసారి ఖచ్చితంగా చెప్పగలం, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో వీళ్ళే టాపర్స్ కాబోతా ఉన్నారు. రైట్, వెరీ గుడ్. మీకు సాధ్యతల మీదుగా చిన్న గిఫ్ట్ అంటే ఏం లేదు, పిల్లల్లో మోరల్ వాల్యూస్ని, నైతిక విలువల్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి యొక్క అనుమతితో టీటీడీ బోర్డు వారు పిల్లలకు ఉపయోగపడే విధంగా కొన్ని బుక్స్ తయారు చేశారు. ఆ బుక్స్ని పంటల బీమాను డిసెంబర్ 15వ తేదీలోపు నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. వెంపరాల, చక్రాయపాలెం గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వరికి ఎకరాకు 126 రూపాయలు,
మొక్కజొన్నకు 105 రూపాయలు, శనగ పంటకు 84 రూపాయలు చెల్లించాలని తెలిపారు. వాయుగుండం కారణంగా పగలు ఉష్ణోగ్రతలు తగ్గడం వలన వరిలో దోమపోటు, అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉందని రైతులకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శేషయ్య, వ్యవసాయ విస్తరణ అధికారిని రేణుక, సయింపు సురేష్, రాయుడు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నుంచి ఏంటంటే మీ భాగస్వామ్యం కూడా కావాలనే ఉద్దేశంతో చాలా తక్కువ అమౌంట్ అనమాట. వరికి మీరు 126 రూపాయలు ఎకరానికి చెల్లించాలి. దానికి ఇన్సూరెన్స్ 42,000 రూపాయలు ఉంటుంది. అలానే మొక్కజొన్నకి 105 రూపాయలు మీరు కట్టాలి ఎకరానికి, దానికి 35,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. అలానే మనకి శనక్కి 84 రూపాయలు కట్టాలి, 28,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మేజర్ క్రాప్స్ ఇవి మనకి. అంటే పెసరకి 36 రూపాయలు, అలానే మినుంకి 60 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో మనకి వేయరు కాబట్టి మనకి మేజర్గా శనగ, మొక్కజొన్న, వరి పంటలు వేస్తారు కాబట్టి వీటి గురించి చెప్పాను. మీరు తప్పనిసరిగా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళందరూ కూడా మీ పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంటు, అలానే మన శాషయ్య విఏఏ మీకు సర్టిఫికెట్ ఇస్తాడు, సాగు ధృవీకరణ పత్రం అని చెప్పేసి. అంటే మీరు మీ ఏ సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణంలో వేస్తామో అని సర్టిఫికెట్ ఇస్తారు. ఆ డబ్బులు కూడా మీరు ఎంత అయితే చెప్పానో అంత అమౌంటే ఆ అబ్బాయికి ఇవ్వండి. దీనికి అప్లికేషన్ ఫీజు ఇలాంటివి ఏమి ఉండదు, మీరు ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు. మీరు ఎకరానికి మేము ఎంత అయితే చెప్పానో ఇప్పుడు వరకు అయితే 126 రూపాయలు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఏ అనుభవం అయినా పెరిగిన వయసును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.